తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, సీఎం రివ్యూలో ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు? గత 5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. కొన్ని కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీళ్లు వచ్చి వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి ఉంది. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే మెదక్ లాంటి జిల్లాల్లో అయితే 18-19 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోతున్నాయి. ఈ సాయంత్రానికి ఎస్ఆర్ఎస్పి నుంచి నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఈ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న 3 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తగా దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, ఎలాంటి సహాయం అందించాలనే దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే రంగంలోకి దిగే ఇవాళ హైదరాబాద్లోని పలు చోట్ల ఈ దళాలు వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 2 రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మరిన్ని సేవలు ఆర్మీ నుంచి కానీ ఎన్డీఆర్ఎఫ్ నుంచి తీసుకోవాలన్నా అనే దానికి సంబంధించి, అలాగే ప్రాజెక్టుల నుంచి కిందకు నీళ్లు విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనే దానిపై ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ టూరు ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి నిన్న రాత్రి క్యాంప్ ఆఫీస్లో సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సచివాలయంలో ఈ సమీక్ష సమావేశాన్ని, ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వరప్రసాద్, సోమగోపాల్, ముఖ్యంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న శివారు కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి 4 రోజులుగా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. అక్కడ ప్రజలు చాలా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. నిజాంపేట, అల్వాలు, మల్కాజ్గిరి ఏరియాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీలు అయితే కాలనీలే మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్న సామాను అలాగే కట్టుబట్టలు అన్ని కూడా నీళ్ళలో కొట్టుపోయిన పరిస్థితి. వాళ్ళకి కొన్ని శిబిరాలని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే జిహెచ్ఎంసీ తరఫున భోజనం ప్యాకెట్లు కూడా తయారు చేసి పంపిణీ చేస్తుంది. ఇంకా పరిస్థితి అలానే ఉంది, పెద్దగా మార్పు లేదు. ఇటు నిజాంపేటలోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చిన నీళ్లు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ వర్షం పడుతుండడం, మళ్ళీ చెరువుల దగ్గర నుంచి నీళ్లు రావడం పరిస్థితి అలానే ఉంది. అలాగే బేగంపేట ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కొన్ని స్కూళ్ళు, దేవనార్ లాంటి స్కూళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి. వీళ్ళందరికీ కూడా కొన్ని సహాయ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినప్పటికీ అందరికీ ఒకటేసారి చేయడం కూడా చేతగాని పరిస్థితి ఉంది. దీంతోనే ఆర్మీ సేవల్ని, ఎన్డీఆర్ఎఫ్ ను ప్రభుత్వం సహాయం తీసుకుంది. వాళ్ళ సహాయంతో నిర్వాసితులకు కొంత సాయం చేస్తుంది. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, మెదక్ జిల్లాలో ఒక 20 మంది దాకా కార్మికులు ఒక నీళ్లలో చిక్కుకున్నారు. వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్మీ సహాయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. వరప్రసాద్, సోమగోపాల్, సిటీలో మరో ప్రధానమైన సమస్య పాత బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 3 రోజులు బట్టి నీటిలో నానుతూ ఉన్నాయి. వీటి మీద కూడా తక్షణం చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న ఒక్కరోజే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 పాత భవనాల్ని కూల్చేశారు. గత 6 నెలల నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు పడుతున్నప్పుడంతా పాత భవనాలు కూలిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని భవనాలను కూల్చేసి ఖాళీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ భవనాలు, ఉదాహరణకి సికింద్రాబాద్ లో ఉన్న రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ లాంటి భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. నిన్న భారీ వర్షాలతోటి ఆ భవనాన్ని కూల్చేయాలని
జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ని ఖాళీ చేశారు. ఇలాంటి ప్రభుత్వ ఆఫీసులు కూడా ఇలాంటి భవనాల్లో ఉంటున్నాయి. అలాగే పాత బిల్డింగ్లు లెక్కలేనన్ని బిల్డింగ్లు ఉంటున్నాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు మరొక చోట ఆశ్రయం లేక అదే బిల్డింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం అంటే ప్రాణాపాయం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే నాలాలకు సంబంధించి నాలాలను కబ్జా చేసి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, వెంచర్లు వేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.